హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు గ్రీష్మ బంగారం ఛానల్. ఈ వీడియోలో మనము శిల్పారామం నైట్ వ్యూ చూద్దామా? ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నైట్ వ్యూ అని చెప్పేసి డే వ్యూ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా? మేమైతే శిల్పారామంకి ఈవినింగ్ వెళ్ళాము. శిల్పారామంకి ఎందుకు వెళ్ళాము కింద కామెంట్ చేయండి. వీడియో మిడిల్లో చెప్తాను ఎందుకు వెళ్ళాము అనేది. శిల్పారామం అందరూ డేలో వెళ్ళి ఉంటారు. ఎవరైనా నైట్లో కూడా వెళ్ళి ఈ వ్యూని కవర్ చేసిన వాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేసేయండి. తోలుబొమ్మలు ఎవరైనా చూసారా? తోలుబొమ్మలకి ఒక ప్రత్యేకమైన రూమ్ ఉంది. ఆ రూమ్లోనే వివిధ దేవతా రూపాలలో ఈ తోలుబొమ్మల్ని డిస్ప్లే చేశారు. నేనైతే శిల్పారామంకి వెళ్ళడం ఇది 4th టైం. 3 టైమ్స్ వెళ్ళాను, బట్ ఈ రూమ్ మిస్ అయిపోయాను. సో ఈ వీడియోలో చూపించేవి అన్నీ నేను ఫస్ట్ టైం చూడటమే అండి. ఈ తోలు బొమ్మలు కదలవు, అలానే ఉంటాయి. జస్ట్ మ్యూజియం లాగా చూపించారు, అంటే డిస్ప్లే పర్పస్ మాత్రమే. సో వాటిని వీడియోల రూపంలో అంటే కదలిక రూపంలో మాత్రం చూపించలేదు. ఇప్పటి వరకు శిల్పారామం వెళ్ళినప్పుడు మీరు ఏమైనా షాపింగ్ చేసి ఉంటే గనక కామెంట్ చేసేయండి. శిల్పారామం అనేది కళ, సంస్కృతి, సంప్రదాయాలను ఒక చోట చేర్చిన అందమైన సాంస్కృతిక కేంద్రం. ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి అండ్ షాపింగ్ చేయడానికి బాగుంటుంది. ఎందుకంటే శిల్పారామంలో హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ఉంటాయి, హ్యాండ్ మేడ్ జ్యువెలరీ, హ్యాండ్ మేడ్ క్లాత్ ఉంటాయి. విలేజ్ అంటే గ్రామీణ వాతావరణం ఉంటుంది. మేము ఈసారి వెళ్ళినప్పుడు అయితే చాలా మంది ఉన్నారు. నేను అసలు అంతమంది ఉంటారని ఎక్స్పెక్ట్ చేయలేదు. శిల్పారామంకి పార్కింగ్ పక్కన ఉంటుంది, అంటే పక్కన బిల్డింగ్ లో ఉంటుంది. ఆ పక్కన బిల్డింగ్లో పార్క్ చేయడానికి వెళ్ళినప్పుడు కూడా పార్కింగ్ లాట్ ఫుల్ అయిపోయింది, అంతమంది ఉన్నారు. సో అంతమంది ఆ రోజు ఎందుకు శిల్పారామంకి వచ్చారు అనేది ఈ వీడియోలో మనము కొద్దిసేపట్లో తెలుసుకుందాము. అప్పటి వరకు మేము ఏమేం చేసాము, ఏమేం చూసాము అన్నది చూసేయండి. ఈ ఛానల్లో ఆల్రెడీ ఒక శిల్పారామం వీడియో ఉంటుంది. ఆ వీడియోలో విలేజ్ అట్మాస్ఫియర్ అండ్ బొమ్మలు కవర్ చేశాను. ఆ బొమ్మల దగ్గర మేము చక్కగా వీడియోలు కూడా తీసుకున్నాము. పోయినసారి మేము శిల్పారామంకి ఎందుకు వెళ్ళాము అంటే నా బర్త్డే ఆ రోజు, అందులో ఆదివారం వచ్చింది. అందుకనే నేను గ్రీష్మ ఇద్దరమే హ్యాపీగా శిల్పారామంకి వెళ్ళి ఈవినింగ్ టైం అంతా స్పెండ్ చేసి మళ్ళీ నైట్ ఒక 7కి అలా ఇంటికి వచ్చేసాము. నా ప్రీవియస్ వీడియోస్లో ఉంటాయి. ఎవరైనా ఆ వీడియోని ఇంతవరకు చూసి ఉండకపోతే చూసేయండి. సో మాకు కూడా హెల్ప్ అవుతుంది మీరు ప్రీవియస్ వీడియోని చూసేస్తే కనుక. ఈ లెఫ్ట్ సైడ్ చూపించే హౌసెస్ ఉన్నాయి కదా, అవి ఆఫీసర్స్ హౌసెస్, లైక్ అకౌంటింగ్ ఆఫీసరు, సమ్ ఫినాన్స్ ఆఫీసరు, అలాగా వాళ్ళ హౌసెస్. ఈ హౌసెస్ అన్నీ దాటి కొంచెం ముందుకు వెళ్తే కనుక లైటింగ్లో మనకి మంచిగా ఫౌంటైన్ లాగా పెట్టింది కనిపిస్తుంది. ఈ హౌసెస్ని కూడా మంచిగా మన ఇండియన్ ట్రెడిషన్స్కి తగ్గట్టుగా డిజైన్ చేశారు, అంటే పెయింటింగ్ చేశారు. మీకు తెలుసు కదా, త్యాగరాజు, అన్నమయ్య, అలా కవుల ఫోటోలు కూడా పెట్టారు. సో ఇదేనండి ఆ ఫౌంటైన్ ఉండే ఏరియాను. దీనిని స్టోన్స్తో డెకరేట్ చేశారు. ఈ ఏరియా కనుక మీరు చూసినట్లయితే కామెంట్ చేయండి ఈ ఏరియా వరకు మేము వెళ్ళాము అని. ఇది వచ్చేసి చిల్డ్రన్ ప్లే ఏరియా. ఇందులో ఉయ్యాల బల్లలు మాత్రం సూపర్, చెక్కతో చక్కగా కట్టారు ఉయ్యాల బల్లలు. సో మాకు ఎక్కువ అక్కడే ఉండాలి అనిపించింది, బట్ అంతా చూడాలి కదా, పెద్ద ప్లేసు. సో అందుకని మేము ఇంకా కాసేపు ఒక 15-20 నిమిషాలు మాత్రమే ఉండేసి ఈ చిల్డ్రన్ ప్లే ఏరియా నుంచి మేము బయటికి వచ్చేసాము. చిల్డ్రన్ ప్లే ఏరియా నుంచి బయటికి వచ్చినాక మేము అదర్ ఏరియాస్ని చూడటము, ఎక్స్ప్లోర్ చేయడము స్టార్ట్ చేసాము. ఈ చూపించబోయే వాటర్ ఫౌంటైన్ని మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే అదే ఫస్ట్ టైము చూడడం. చక్కగా లైటింగ్తో ఉంది. అండ్ ఆ రోజుకి ఒక స్పెషల్ ఉంది మేము వెళ్ళిన రోజు, అందుకని ఇంకా డెకరేషన్ బాగా చేశారు. సో లైట్స్ వెలుతురులో శిల్పారామం మనకి చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, చక్కగా ఫ్లూట్ ఉంది. ఆ ఫ్లూట్ని ఎలా డెకరేట్ చేశారో. ఫ్లూట్ వెనక భాగంలో బుద్ధుడిని డెకరేట్ చేశారు. సో మేము ఈ ఫ్లూట్ దగ్గర ఫొటోస్ తీసుకున్న తర్వాత బుద్ధుడి దగ్గర కూడా ఫొటోస్ తీసుకున్నాము. అదే మీకు వీడియో స్టార్టింగ్లో పెట్టాము, బుద్ధుడి దగ్గర తీసుకున్న ఫోటో. వాకింగ్ ఏరియాస్లో కూడా పక్కన ఇలా బొమ్మల్ని పెట్టారు, స్టోన్స్తో బొమ్మల్ని పెట్టారు. ఈ వాకింగ్ ఏరియా చూడడం కూడా నేను ఇదే ఫస్ట్ టైము. చూడండి, ఇప్పుడు నేను బుద్ధుడి దగ్గరికి వెళ్ళిపోతున్నాను.
ఇది బుద్ధుడిని అయితే నేను ఇప్పుడే చూస్తున్నానండి. ఇదివరకు వచ్చినప్పుడు చూడలేదు. ఇక్కడ ఈ బుద్ధుడు ఉన్నాడని కూడా మాకు తెలీదు అసలు. ఇదే ఫస్ట్ టైము చూడటము. సో బాగుంది కదా, నాతో పాటు మీరు కూడా చూస్తారులే అన్నట్టు మీకు కూడా ఈ వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను. బుద్ధుడి దగ్గర వీడియోస్ తీసుకోవడానికి కూడా ఫుల్ కాంపిటీషనే ఉండింది. ఆ రోజు అన్ని ప్లేసెస్లో వీడియోస్ తీసుకోవడానికి బాగానే కాంపిటీషన్ ఉంది. ఎలాగోలా వీడియోస్ తీసేసుకున్నాము. సేమ్ మేము వచ్చింది అయితే ఇది అండి, ఈవెంట్ చూడడానికి వచ్చాము. ఇది వచ్చేసి ఒడిస్సా ఫుడ్ అండ్ కల్చర్ ఈవెంట్. సో ఈ ఈవెంట్ 4 days జరిగినట్టు ఉంది. సో మేమైతే లాస్ట్ డే వెళ్ళాము. ఫస్ట్ డే రకరకాల కల్చరల్ యాక్టివిటీస్ చేశారు. ఫస్ట్ డే చేసిన యాక్టివిటీస్ రెండో రోజుకి రిపీట్ చేయలేదు, అండ్ మూడో రోజుకి 4వ రోజుకి అస్సలు రిపీట్ చేయలేదు. ఈ ఒడిస్సా ఈవెంట్ని కవర్ చేయడానికే ఇంతమంది జనం ఉన్నారు స్టేజ్ దగ్గర. సో ఇంత రెస్పాన్స్ ఉంటుందని నేను అనుకోలేదు. ఏదో తక్కువ మంది జనం ఉంటారులే అన్నట్టు వెళ్ళాను. బట్ వెళ్ళినాక మాత్రం చాలామంది జనాలు ఉన్నారు. సో మాకు స్టేజ్ని కవర్ చేసే ఛాన్సే రాలేదు. ఏదో అలా జస్ట్ కవర్ చేసుకొని వచ్చేసాము స్టేజ్ దగ్గర. ఈ ఈవెంట్లో చక్కగా జ్యువెలరీ, డ్రెస్సెస్, అంటే ఒడిస్సా సాంప్రదాయాలకు తగ్గట్టు జ్యువెలరీ డ్రెస్సెస్ని డిస్ప్లే చేశారు. అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా డిస్ప్లే చేశారు. అది ఇంకో వ్లాగ్లో కవర్ చేస్తాను. ఈ వ్లాగ్లో మాత్రము ఫుడ్, షాపింగ్ ఐటమ్స్ అలాంటివి ఏమీ కవర్ చేయకుండా జస్ట్ మేము ఆ రోజు ఎలా స్పెండ్ చేసాము, ఏమేమి ఎక్స్ప్లోర్ చేసాము అనేది మాత్రమే కవర్ చేస్తున్నాను. ఎవరైనా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కొంచెం టైం ఉంటే ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. సో దట్ మాకు చాలా హెల్ప్ అవుతుంది. వీడియోస్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఆ వీడియోస్ని కనుక ఇదివరకు నుంచి మీరు ఫాలో అయినట్లయితే ఛానల్లో ఏ వీడియో బాగుంది అనేది ఈ వీడియో కింద కామెంట్ చేసేయండి. హాలిడేస్లో మేము బయటికి వెళ్తూ ఉంటాము. ఇలా మంచి మంచి మెమరీస్ని క్యాప్చర్ చేస్తూ ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ హియర్.